ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను దేశ్రీ. ప్రెసెంట్ మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్రామ్ రెడ్డి గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే. సో సార్, ఇప్పుడు ఒక బిజినెస్ మోడల్ తీసుకుంటే ఐకియా అది ఒక జస్ట్ ఫర్నిచర్ షాప్ లాగా చూడాలా, లేకపోతే ఈ ఐకియా అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా పెద్ద పెద్ద షోరూమ్స్ ని ఆపరేట్ చేస్తుంది, అది ఎట్లా పాసిబుల్ అవుతుంది? దీని గురించి మీరు ఏమంటారు? డెఫినెట్గా అండి, మనకి ఒక బిజినెస్ వరల్డ్ వైడ్గా రన్ చేయాలంటే వాళ్ళు ఏమేమి కాస్ట్ని కంట్రోల్ చేస్తున్నారో, ఎలా చేస్తున్నారో మనం తెలుసుకోవడానికి కొన్ని బిజినెస్ మోడల్ మనం ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. లైక్ మీరు చెప్పినట్టు ఐకియా ఉందనుకోండి, ఇప్పుడు అది ఫర్నిచర్ కంపెనీ. అది అంటే ఒక హోమ్ నీడ్స్ కావాల్సిన టోటల్ ఫర్నిచర్, ఒక మీరు హోమ్ని కొత్తగా కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నా, లేకపోతే మేక్ ఓవర్ చేయాలనుకున్న ఇంట్లో మీకు కావాల్సిన A to Z ఫర్నిచర్ మొత్తం కూడా ఐకియాలో దొరుకుతుంది. ఇట్స్ వరల్డ్ ఫేమస్. అంటే వాళ్ళు చాలా కంట్రీస్లో నుంచి ఆపరేట్ చేస్తుంటారు. అంటే మనకు తెలుసు వుడ్ ప్రైసెస్ టూ మచ్గా అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. అది కమాడిటీ, వుడ్ అనేది ఒక కమాడిటీ, ప్రైసెస్ టూ మచ్గా అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. అండ్ అండ్ ఫారెక్షన్ మనం నడడానికి కూడా గవర్నమెంట్ అంత ఈజీగా పర్మిషన్ ఇవ్వదు. అంటే రా మెటీరియల్ ప్రొక్యూర్ చేసుకోవటం కూడా చాలా కష్టం, బల్క్ లో చేయాలన్నా సరే. అండ్ ప్లస్ ఆర్టిజాన్స్ దొరకడం అంత ఈజీ కాదు. వుడ్ కట్ చేసే వాళ్ళు ఆర్టిస్టులు దొరకడం కూడా అంత ఈజీ కాదు. బట్ స్టిల్ అది వరల్డ్ వైడ్ గా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫర్నిచర్ షోరూమ్ అనమాట. అది వాళ్ళకి యాక్చువల్ మనం తెలిసి అది కంపెనీ లాగా మనం పరిచయం ఉంటుంది, కానీ ప్రపంచంలో 36 కంట్రీలతో కంపేర్ చేసుకున్నా సరే ఐకియా వాళ్ళ దగ్గర ఉన్న ఫారెస్ట్ చాలా ఎక్కువ అండి. ఆల్మోస్ట్ వీళ్ళు 6,17,000 ఎకరాస్లో ఫారెస్ట్ పెంచుతారు, వాళ్ళు ఓన్ ఫారెస్ట్. అంటే వాళ్ళకి కావాల్సిన ఫర్నిచర్ మొత్తం కావాల్సిన రా మెటీరియల్ వాళ్ళ దగ్గరే తయారవుతుంది వాళ్ళకి ప్రపంచవ్యాప్తంగా. అంటే వాళ్ళ ఆల్మోస్ట్ 3 కంట్రీల్లో ఆల్మోస్ట్ వీళ్ళు 6.1 lakhs ఎకరాల్లో పెంచుతున్నారు. అది ఎంత పెద్ద ఫారెస్ట్ అంటే ప్రపంచంలో 36 కంట్రీతో పోల్చుకుంటే వాళ్ళ దగ్గర ఉన్న ఫారెస్ట్ చాలా ఎక్కువ. అంటే ఎన్విరాన్మెంటల్ ఎలాంటి డిస్టర్బ్ లేకుండా, రిసోర్సెస్ని ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఫారెస్ట్ పెంచుకుంటూ వీళ్ళు పనిచేస్తున్నారు. అయితే వాళ్ళ ఫారెస్ట్లో తయారైన వుడ్నే వాళ్ళు వాడతారంటే అలాగేం లేదు. ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్క కంట్రీలో, అమెరికాలో ఫారెస్ట్లు ఉన్నాయి, అమెరికా నుంచి ఇండియాకి తేలేరు కదా, అందుకని అక్కడ ఓపెన్ మార్కెట్ లో వాటిని అమ్మేస్తుంటారు. బట్ దానికి రీప్లేస్ గా ఇండియాలో నుంచి లోకల్ కొంటుంటారు. అంటే వాళ్ళకి కావాల్సిన ఫర్నిచర్ మెటీరియల్ మొత్తం లోకల్ గా ప్రొక్యూర్ చేస్తారు. బట్ వాళ్ళ దగ్గర ఉన్న మెటీరియల్ ఏమో ఎయిర్కి ఐర్ ఓపెన్ ఆప్షన్ అమ్మేస్తూ ఉంటారు. అట్లా వాళ్ళకి అమెరికాలో ఉంది, యూరోప్ లో చాలా ఫారెస్ట్లు ఉన్నాయి. ఆల్మోస్ట్ 6.1 lakh ఎకరాస్ లో వాళ్ళు ఫారెస్ట్ పెంచుతున్నారు. ఎందుకంటే ఫర్నిచర్ ఈ వుడ్స్ అప్ అండ్ డౌన్ అవుతా ఉంటాయి టూ మచ్ గా. అలాంటి బ్యాలెన్స్ కోసం ఈ బాగా యాక్టివిటీ పనిచేస్తుందన్నమాట. అందుకని వరల్డ్ వైడ్ గా ఏదైనా మంచి బిజినెస్ చేద్దాం అనుకున్న వాళ్ళు రా మెటీరియల్ కంట్రోల్ ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్. అది కనుక కంట్రోల్ లేదనుకోండి, మన ఇష్టం వచ్చినట్టు గూడ్స్ అమ్మలేవు. ఎగ్జాంపుల్ ఇప్పుడు క్రూడ్ ఆయిల్ బీభత్సంగా పెరిగింది అనుకోండి, ఏవియేషన్ ఇండస్ట్రీ వాళ్ళు బాగా సఫర్ అవుతారు. ఎందుకంటే ప్రైసెస్ ని ఇష్టం వచ్చినట్టు పెంచలేవు. కానీ రా మెటీరియల్ కాస్ట్ అయితే క్రూడ్ పెరుగుతుంది కదా, కాస్ట్ కంట్రోల్ లో ఉండదు వీళ్ళకి. కానీ వీళ్ళు అలా కాదు, 100% కాస్ట్ వాళ్ళు కంట్రోల్ లో పెట్టుకున్నారు. అందుకని వాళ్ళు ఆపరేట్ చేయగలుగుతున్నారు. రెండోది, వాళ్ళకి కావాల్సిన పవర్ మొత్తం తయారు చేయడం కోసం వీళ్ళకి 575 విండ్ ఎనర్జీ టర్బైన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. అంటే వాళ్ళ ఆల్టర్నేటివ్ ఎనర్జీ అంటే విండ్ టర్బైన్స్ ద్వారా ఆల్మోస్ట్ 575 విండ్ టర్బైన్స్ ద్వారా వాళ్ళకి కావాల్సిన కరెంట్ మొత్తం 100% ప్రొడ్యూస్ చేసుకుంటారు వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా. అంటే పవర్ అప్ అండ్ డౌన్స్ మీద కూడా వాళ్ళు ఎఫెక్ట్ అవ్వరు. అంటే థర్డ్ వన్, మెజారిటీ ఐకియా షోరూమ్స్ అన్ని వాళ్ళ ఓన్ ల్యాండ్ లో బిల్డప్ చేసినాయండి. అవి రెంటల్ గా రన్ అయింది కాదు. ప్రపంచంలో మెజారిటీ బిజినెస్ మొత్తం రెంటల్ గా రన్ అవుతుంటాయి. కానీ ఐకియాలో అలా కాదు, ఆ షోరూమ్స్ ఉన్న ప్లేస్ మొత్తం మెజారిటీ ప్లేస్ ఆల్మోస్ట్ 90% షోరూమ్స్ అన్ని ప్రపంచవ్యాప్తంగా అన్ని కూడా వాళ్ళ సొంతం. రెంటల్ కూడా పెరుగుతుంది నమ్మకం ఇది లేదనమాట వాళ్ళకి. ఏ బిజినెస్ అయినా ఎఫెక్ట్ అయ్యేది, ఏ షోరూమ్ అయినా ఎలా ఎఫెక్ట్ అవుద్ది, రెంటల్ పెరుగుతుంటే, వాళ్ళ రా మెటీరియల్ కాస్ట్ పెరుగుతుంటే, లేదా యూటిలిటీ ఛార్జెస్ పెరుగుతుంటే అది ఎఫెక్ట్ అవుద్దండి. బట్ ఐకియా అలా కాదు, వరల్డ్ వైడ్ గా వాళ్ళ షోరూమ్స్ అన్ని 90% వాళ్ళ ఓన్ కన్స్ట్రక్షన్ దాంట్లో ఉంటాయి, వాళ్ళ ఓన్ బిల్డింగ్స్ లో ఉంటాయి. అంటే రా మెటీరియల్ వాళ్ళ కంట్రోల్లో ఉంది. అంటే పవర్ వాళ్ళదే, వాళ్ళ సరిపోగా మిగిలిన సప్లైస్ ఇంకా గవర్నమెంట్ కి అమ్ముతా ఉంటారు. అట్లా ఒక బిజినెస్ మనం చూసినప్పుడు ఏంటంటే అవి ఎందుకు సస్టైనబిలిటీ ఉంది, ఎందుకు అంత లీడింగ్ లో ఉందంటే మనకి ఈజీగా అర్థమవుతా ఉంటుంది అనమాట. ఈవెన్ డిమార్ట్ లో కూడా 90% అన్ని కూడా వాళ్ళ ఓన్ బిల్డింగ్స్ అవి. డిమార్ట్ కూడా ఇండియాలో కూడా. అంటే ఇప్పుడు చూస్తే అది మామూలుగా అనిపిస్తుంది. ఒక 100 years తర్వాత చూసామనుకోండి, ఇండియాలో మంచి మెగా సిటీస్ మధ్యలో ఉంటాయి వాళ్ళ ల్యాండ్ బ్యాంక్. ఈవెన్ మెక్డానల్డ్ కూడా అందరు తెలిసి అది రెస్టారెంట్ అండి. అది వరల్డ్ లోని వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీ.
ఓకే. మెక్డొనాల్డ్ అన్ని వాళ్ళ సొంత బిల్డింగ్స్ అవన్నీ కూడా. ఓకే. అందుకని వాళ్ళ బిజినెస్ సస్టైనబుల్ బిజినెస్ మోడల్స్ అవన్నీ కూడా. ఎందుకంటే రెంటల్ లేనప్పుడు సిటీల్లో సర్వైవ్ అవ్వడం చాలా ఈజీ కదా. ఓకే. అట్లా ఈ బిజినెస్ ఏంటంటే వాళ్ళ కాస్ట్ కంట్రోల్, రా మెటీరియల్ కాస్ట్ కంట్రోల్లో ఉంది, రెంటల్ కంట్రోల్లో ఉన్నాయి, పవర్ యూటిలిటీ కంట్రోల్లో ఉంది. నేచురల్ గా వాళ్ళు సర్వే అవుతారు ఈజీగా. అందుకని వాళ్ళు వరల్డ్ వైడ్ గా ఎక్స్పాండ్ చేయగలుగుతున్నారు. చాలా కంపెనీస్ ఉన్నాయి ఇట్లా. అందుకే మనం ఏదైనా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు అది ఏ టైప్ బిజినెస్ మోడల్, వాళ్ళ రా మెటీరియల్ అప్ అండ్ డౌన్ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, అంటే ఎంతకాలం సస్టైనబిలిటీ ఉంటుంది ఈ బిజినెస్ మోడల్, అంటే గవర్నమెంట్ సపోర్ట్ ఎంత ఉంది, లోకల్ సపోర్ట్ ఎంత ఉంది, ఇన్వెస్టర్స్ ఎవరు, ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే మనం పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. అన్నిటిని జస్ట్ స్టాక్ ప్రైసెస్ మనం పిక్ చేయలేము అనమాట. అంటే అయితే ఇది వండర్ఫుల్ బిజినెస్ మోడల్, డౌట్ లేదు. ఓకే. ఒక బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు ఈ కంపెనీస్ నుంచి ఏం నేర్చుకోవాలంటే ఏం చెప్తారు? డెఫినెట్ గా, ఎందుకంటే రా మెటీరియల్ అప్ అండ్ డౌన్స్ ని మేజర్ ఎఫెక్ట్ అవుతారు. ఏ బిజినెస్ అని ఎందుకు కొలాప్స్ అవుతాయి అంటే రా మెటీరియల్ టూ మచ్ అప్ అండ్ డౌన్ అల్లి. స్టాక్ మార్కెట్ లో కంపెనీస్ యొక్క ఫైనాన్స్ రిజల్ట్స్ డిక్లేర్ చేసేది వన్స్ ఇన్ 3 months, మధ్యలో ఏం డిక్లేర్ చేయరండి. అంటే ఇయర్లీ 4 times కంపెనీ రిజల్ట్స్ డిక్లేర్ చేసేది. బట్ ఎవ్రీడే ఎందుకు స్టాక్స్ మూవ్ అవ్వాలి అప్ అండ్ డౌన్? ఎవ్రీడే ఎందుకు? బికాస్ ఆఫ్ వాళ్ళ వాడే రా మెటీరియల్ కాస్ట్ అప్ అండ్ డౌన్ అవుతుంది అనుకోండి, ఆ ఎఫెక్ట్ పడబోతుంది అని ముందే దాన్ని అమ్మేస్తా ఉంటారు, లేదా కొంటా ఉంటారు. అంటే కంపెనీస్ వాడే రా మెటీరియల్ కాస్ట్, కంపెనీలు తయారు చేసే ఫినిషింగ్ కాస్ట్ అప్ అండ్ డౌన్ అవటం వల్ల ఎవ్రీడే మార్కెట్ లో స్టాక్ ప్రైస్ కూడా అప్ అండ్ డౌన్ అవుతుంది. వాటిని మనం న్యూస్ అంటున్నాం. ఆ న్యూస్ వల్ల అది ఎఫెక్ట్ అవుతుంది. అంటే మీనింగ్ ఏంటంటే ఒరిజినల్ గా ఫైనాన్స్ లో అది ఎఫెక్ట్ అవుతుంది. దాని గెయిన్ అయి ఉండొచ్చు, లాస్ అయి ఉండొచ్చు. రా మెటీరియల్ తగ్గింది అనుకోండి, దాని గెయిన్ అవుతుంది. రా మెటీరియల్ పెరిగింది అనుకోండి, దానికి అది లాస్ కింద అవుతుంది అనమాట. అందుకని ఇన్వెస్టర్స్ ముందే దాన్ని కొనటం కానీ లేదా అమ్మటం కానీ చేస్తున్నారు, అందుకే అది ఎఫెక్ట్ అవుతుంది. అందుకని ఇలాంటి సస్టైనబుల్ బిజినెస్ మోడల్ మనకి ఐడియా ఉందనుకోండి, మన క్లారిటీ ఉంటుంది. ఓకే, ఈ బిజినెస్ ఇంత మంచి బిజినెస్ మోడల్ కాబట్టి అంత ఈజీగా ఎఫెక్ట్ అవ్వదు, సస్టైనబిలిటీ ఉంటుంది కాబట్టి మనం అలాంటి వాటిలో మనం పార్ట్నర్షిప్ తీసుకోవచ్చు అనమాట. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్, మీరు కనుక స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వాలనుకుంటే మార్కెట్లో స్టాక్స్ డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేసే బదులు కపుల్ ఆఫ్ స్టాక్స్ ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏంటంటే ఆటోమేటిక్ రిస్క్ తగ్గించుకోవచ్చు. కాబట్టి మీరు బిగినర్ అయినా లేదా ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా సరే మార్కెట్ లో సేఫ్ సెక్యూర్ వేలో లాంగ్ టర్మ్ లో సస్టైనబిలిటీ కావాలంటే ఈ ప్రొడక్ట్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దాన్ని సాధ్యం చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మీకు ఎవరికైనా సరే ఈ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ లో ఇన్ డెప్త్ నాలెడ్జ్ కోసం అండ్ గైడెన్స్ కోసం ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అవడం ద్వారా మీరు మనీ మేక్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ వీకెండ్ లో జరిగే వెబినార్ అటెండ్ అవడం ద్వారా ఇందులో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, వాటిని ఎలా మనీ మేక్ చేసుకోవాలి, వాటిని ఎలా మేనేజ్ చేసుకోవాలి, వాటి గురించి కాంప్రహెన్సివ్ ట్రైనింగ్ మీకు ఈ ప్రోగ్రామ్ లో అందించబడుతుంది. ఈ వీకెండ్ లో జరిగే ఈ ప్రోగ్రామ్ కి ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ.